సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో నిజంగా రేవతి చచ్చిపోయింది. ఆ ముచ్చట అందరికీ ఎరికైన విషయమే. అలా కొడుకు కూడా పాపం ఎంత అస్వస్థతకు గురైండో అందరికీ ఎరికే. ఇప్పటికీ లేవలేని పరిస్థితి ఉంది. దీనంతటికి కారణం ఎవరు? అల్లు అర్జున్ కాదా? అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్ల అంత రాధాతం జరిగిందని జనాలందరూ అనుకుంటున్నారు. అభిమానులు కిక్కిరిసి పడ్డరు. దాని వల్ల తొక్కిసలాట్ల ఆమె జీవిడిషే. ఇప్పుడు కోర్టులో అట్లా కేసు సాగుతూనే ఉన్నది. ఇక ఆ ముచ్చట ఏంటంటే మొన్నటికి మొన్న కోర్టు నోటీసులు పంపించింది అల్లు అర్జున్ కి. ఇక పంపించినప్పుడు మరి నిజంగా ఆయన ఒక హోదాలో ఉన్నాడు, ఒక లెక్కన ఉన్నాడు, అన్ని ఎరికైనోడు. మరి కోర్టు పిలిచినప్పుడు పోవాలే కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు ఎరికేనా? నేను ముంబైలో షూటింగ్ లో ఉన్నా, నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఫోన్ లో నన్ను విచారించురి, ఆన్లైన్ లోకి రండ్రి అని చెప్తున్నాడంట. ఇదెక్కడ రూలో అర్థం కాని పరిస్థితి. సామాన్యున్నైతే మోకాళ్ళు అరిగేదాకా గంటల తరబడి విచారిస్తారు. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి ఎంత హోదాలో ఉన్నా గానీ కనీసము చట్టానుసారంగా పిలిచినందుకు నోటీసులు వచ్చినాయి, నా బాధ్యతగా నేను వచ్చి విచారణ చేస్తా, నా తప్పేమీ లేదు అని అనుకుంటున్నాడా అల్లు అర్జున్? లేదు, నేను రానని చెప్తున్నాడంట. అయితే ఫోన్లోకి కాన్ఫరెన్స్లోకి వస్తాడంట కానీ అసలు విచారణకు రాడంట. ఎందుకంటే ముంబాయిలో ఉన్నాడంట. ఇక షూటింగ్ ఆపుకొని రాలేని పరిస్థితి ఉందేమో అట్లా చెప్తున్నాడు. అసలు ముచ్చట ఏంటంటే అసలు కోర్టు ఒప్పుకోవట్లేదంట. ఖచ్చితంగా వచ్చి విచారణకు హాజరవ్వాలి, హాజరవ్వకపోతే బాగుండదు అని చెప్తుందంట కోర్టు. అయితే ఈ లెక్కన అల్లు అర్జున్ మరి వస్తాడా, షూటింగ్ మానుకొని రాడా, ఏం చేస్తాడో వేచి చూడాలి. అసలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నిందితులు 19 మందిలో ఉన్నాడు అల్లు అర్జున్. మెయిన్ నిందితులు ఎవరైతారు, ఏం కథ?